కాకపోతే నేను కూడా ఇక్కడ ఈ పాఠశాల మాబడి వేదిక సెలబ్రేషన్స్ అయినప్పుడు అక్కడటువంటి పట్టణ విద్యావంతులందరూ ఈవెన్ సీనియర్ జర్నలిస్ట్ కొండా లక్ష్మణ్ గారితో పాటుగా మా హుస్నాబాద్కి ఒక విద్యా సంస్థ వస్తే బాగుంటుందని కోరుకున్నారు. ఒక విద్యా సంస్థ కాదు, అసలు ఈ ప్రాంత పేద ప్రజలకు స్వయంగా ఇంజనీరింగ్ చదువుకునే విధంగా ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినాం. 35 ఎకరాల స్థలాన్ని కేటాయించుకున్నాం, నిధులు కేటాయించుకున్నాం, అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఉపాధి పెరగాలని షెట్వీల్డ్ సంస్థను ముందే తెచ్చుకొని మల్లెపూర్ చెట్టు దగ్గర మున్సిపల్ కాంప్లెక్స్లో పెట్టినాం. 100 మందికి అనేక రకాల శిక్షణ పొంది వాళ్ళ కుటుంబాలను వాళ్ళని ఎలా ఎదిగే విధంగా వాళ్ళు చేసుకోగలుగుతా ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువ నగరం ఇంత జరిగిన తర్వాత సుందరీకరణ ఉండాలి. సుందరీకరణలో కూడా అదొక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఇక్కడ ఆటలను ప్రోత్సహించడానికి ఆటలకు సంబంధించినటువంటి బొమ్మలు కావచ్చు, లేకపోతే అక్కడ యోగా అఖండపడేటువంటి సూర్య నమస్కారానికి సంబంధించినటువంటి కావచ్చు, మధ్యలో ఇంకా సెంట్రల్ లైటింగ్ కంప్లీట్గా వచ్చేసి ఈ టౌన్ అంతా కూడా కొత్త ఇది హుస్నాబాద్ అనేటువంటి విషయంగా చేయడంతో పాటుగా మొన్న వర్షాలు వచ్చినాయి. 32 సెంటీమీటర్ల వర్షం, మార్కెట్ యార్డ్ మునిగిపోయింది, గోడ ఊరింది, పట్టణంలో నీళ్ళు వచ్చాయి. నెలైంది. వెంటనే దాని ప్రతిపాదనలు ఇచ్చి 8,05,00,000 రూపాయలు శాంక్షన్ చేసి భవిష్యత్తులో ఆ మార్కెట్ యార్డ్లోకి నీళ్లు రాకుండా మార్కెట్ యార్డ్ నుంచి కింద కూడా ఏ ప్రాంతం మునగకుండా మరి 8 కోట్ల రూపాయలతోటి నిధులు తీసుకొని వచ్చినాం. నిజంగా ఒక అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని రంగాల్లో ఆటలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పరిశ్రమ కావచ్చు, విద్య కావచ్చు, రోడ్లు కావచ్చు, సుందరీకరణ కావచ్చు, లేదా టూరిజం కావచ్చు, ఈ విధంగా ఏది కూడా వదిలిపెట్టకుండా శిక్షణ, షెట్వీల్డ్ లాంటి శిక్షణ కావచ్చు, అన్ని అంశాల పట్ల పూర్తిగా 100% శ్రద్ధతో ఉన్నప్పుడు తప్పకుండా మేము మా నాయకత్వం అంతా కూడా 100% ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా అన్ని రకాలుగా మరి కమిటీల ద్వారా ముందు అప్లికేషన్లు తీసుకొని ఆ మండల నాయకులందరూ కూడా ఊరూరా వాడవాడ తింపి సర్వేలు చేసి ఎంపిక చేయడం జరిగింది. నారాజు ఉన్నటువంటి వాళ్ళు వేస్తే కూడా వాళ్ళందరినీ ఉపసంహరింప చేసుకున్నాం. ఒకరు ఇద్దరు ఉంటే వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం వినిపించుకోమని. ఇది చేసిన తర్వాత నేను అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుతుంది? ఇక్కడ 10 ఏళ్లలో ఒక ఇల్లు ఇవ్వలే. ఆ డబుల్ బెడ్రూమ్లు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. మేము ఇవాళ 500 పైన ఇల్లు ఇచ్చిన టౌన్లో ముగ్గులు వేసుకుంటూ కట్టుకుంటూ గృహప్రవేశాలు చేసుకుంటాం. మేము 10 ఏళ్ళకి చెప్పులు అడిగేదని తిరిగిన మా వాళ్ళు టౌన్లో రేషన్ కార్డులు ఇచ్చినాం, ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చినాం, వడ్డీ లేని రుణాల కింద కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధిని వాళ్ళ ఖాతాలో జమ చేసినాం. 300 యూనిట్ల ఉచిత విద్యుత్తులు ఇస్తా ఉన్నాం. మహిళలకు ఉచితంగా నిన్న మొన్న కూడా సమ్మక్క సారక వహించడం కూడా అయ్యా మీరు ఉచిత బస్సులు వహించడం అని చెప్పే విధంగా భూతల బస్ స్టాండ్ బస్ డిపో నుంచి అని మీరు హన్మకొండ నుంచి అన్నారు. హన్మకొండకి రాత్రి 9 తర్వాత కావచ్చు, ఇతరత్ర ఇక్కడ నుంచి ప్రజలకు కోరుతుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పెంచిన హుస్నాబాద్ సంబంధించి అన్ని అవసరాల కేంద్రంగా సంబంధించి కావచ్చు, లేదా మన నుంచి మల్లారం దాకా కొత్తకొండ దాకా రాలేము. భవిష్యత్తులో ఎవరైనా అక్కడికి వచ్చి ఏదైనా కార్యక్రమం చేసుకుంటే ఎక్కడ రోడ్డు మీద ఉండేటువంటి అవసరం లేకుండా షెడ్ల నిర్మాణం కావచ్చు, పక్కన కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు కలిగజేసే బాధ్యత మాదే. రాని వాళ్ళకి ఇంధనం నుంచి బాధ్యత మాదే, మా ప్రభుత్వందే. తప్పకుండా పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ప్రభుత్వం తరఫున కోరుతున్నా, శాసనసభ్యులుగా కోరుతున్నా, మా నాయకత్వం అంతా కూడా కలిసి ఈరోజు టౌన్లో ఉన్నటువంటి 20 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపేయండి. ఒక్కసారి మీరు అసలు మా హుస్నాబాద్ ఇంత అభివృద్ధి జరుగుతుందా, తొలిసారి మంత్రి అయినందుకు ఇంత పెద్దగా జరుగుతుందని ఒక ఫీలింగ్ ఉంది. దాన్ని 100% ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడికి పోయినా హుస్నాబాద్ అంటే ఒక గౌరవాన్ని పెంచే విధంగా మరి నా ప్రయత్నం కృషి చేస్తాను. నాకు అటువంటి ఒక శక్తిని హుస్నాబాద్ ప్రజలే ఎమ్మెల్యేగా గెలిపించి ఇచ్చినారు. మరొకసారి ఈసారి మరి మున్సిపల్ కూడా గెలిపించి ఇచ్చినట్టయితే ఇంకా పట్టణ ప్రజలుగా అన్ని రకాల సౌకర్యాల రింగ్ రోడ్డు కావచ్చు, తర్వాత డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ ఎల్లమ్మ చెరువు నుంచి అక్కడి నుంచి వానర్ నుంచి వస్తూ ఉంది మిషన్ వైరత. అట్లా కాకుండా ఒక వాటర్ కంప్లీట్ ఒక అక్యురసీగా పక్కన చుట్టుపక్కల 10 గ్రామాల ప్లానింగ్ ఫ్యూచర్ కొరకు ఒక ప్లానింగ్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఈ విధంగా అన్ని చేసేటువంటి ఒక పని మరి కృషి చేస్తా ఉన్నాం. తప్పకుండా కోరుతాం.